హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద స్టోరీ స్పాట్. ఇవాళ ఇంకో కథ పంచతంత్రంలోని మిత్రభేదం కథలో వింటున్నాం. ఒక సరోవరంలో రెండు హంసలు తాబేలు ఎంతో స్నేహంగా ఉండేవి. అనుకోకుండా ఆ సరోవరంలో నీరు అడుగంటడం జరిగింది. హంసలు రెండు వేరే ప్రదేశానికి వెళ్ళాలని నిశ్చయించుకొని తాబేలుతో, మిత్రమా, మన సరోవరంలో నీరు ఇప్పుడు పూర్తిగా అడుగంటుతుందో అని భయంగా ఉన్నది. అందుకే మేము వేరే సరోవరానికి వెళ్ళిపోదామనుకుంటున్నాము అన్నాయి. వాటి మాటలను విన్న తాబేలు ఎంతో విచారంతో, మిత్రులారా, మీరంటే ఎగురుతారు, వెళ్తారు, మరి నా పరిస్థితి ఏమిటి? నన్ను మీతో పాటు తీసుకుపోండి అన్నది తాబేలు. ఆ మాటలకు హంసలు అంగీకరించలేదు. మిత్రమా, నిన్ను మాతో పాటు ఎలా తీసుకువెళ్ళగలము? నీవు ఎలాగో నడవగలవు కాబట్టి ఈ అడవిలో మరో కొలను ఉన్నది, అక్కడికి వెళ్ళు. మేము నిన్ను అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉంటాము. కాదని నువ్వు మాతో పాటే ఏదో విధంగా వస్తానని పట్టుబడితే అది నీ ప్రాణానికే ప్రమాదం కలిగించవచ్చు. కాబట్టి మా మాట విను అన్నాయి హంసలు. మిత్రుని వదిలి వెళ్ళడం మీకు న్యాయం కాదు. నన్ను మీతో తీసుకువెళ్ళవలసిందే అన్నది తాబేలు. ఇక తాబేలు తమ మాటలు వినదని నిర్ణయించుకున్న హంసలు సరేనని ఒక కర్ర పుల్లను తీసుకొచ్చి, మిత్రమా, నీవు నీ నోటితో దీనిని గట్టిగా కరిచి పట్టుకో, ఎట్టి పరిస్థితులలోనూ నోరు తెరవద్దు అని మరీ చెప్పాయి ఆ రెండు హంసలు. అలాగే అంది తాబేలు. తర్వాత ఆ రెండు హంసలు కర్రపుల్లను చెరోవైపు నోటి యందు ఉంచుకొనగా తాబేలు ఆ పుల్ల మధ్య భాగాన్ని తన నోటితో గట్టిగా పట్టుకున్నది. అలా అవి ఆకాశం నందు ఎగిరి వెడుతుండగా నేల మీద పిల్లలు ఆశ్చర్యంగా గట్టిగా చప్పట్లు కొడుతూ అల్లరి చేయసాగారు. తాబేలు హంసలు చెప్పిన మాటలు మరచి అది ఏమిటో, కోలాహలం ఏమిటో అడుగుదామని నోరు తెరిచింది. అంతే, నేల మీద పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ కథలో నీతి ఏమిటంటే, కొన్నిసార్లు మూర్ఖంగా ఉండడం వల్ల ప్రాణాలకే ప్రమాదం అని తెలుస్తుంది. ఇట్లాంటి ఇంకా మంచి కథల కోసం ఈ స్టోరీ స్పాట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.